ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 24 ఆగస్టు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి. రివైజ్ డేటు 30/11/2006. ఈరోజు మురళి హెడ్లైను, జ్వాలాముఖి తపస్సు ద్వారా నేను అనే తోకను కాల్చి బాబ్దాదా సమానముగా అవ్వండి, అప్పుడు సమాప్తి సమయము సమీపంగా వచ్చేస్తుంది. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు తరగని అవినాశి ఖజానాలకు యజమాని అయిన బాబ్దాదా తన నలువైపులా ఉన్న సంపన్న పిల్లల యొక్క జమా ఖాతాను చూస్తున్నారు. 3 ప్రకారాలైనటువంటి ఖాతాలను చూస్తున్నారు. 1, తమ సొంత పురుషార్థము ద్వారా శ్రేష్ట ప్రాలబ్ధం యొక్క జమా ఖాతా. 2, సదా సంతుష్టముగా ఉండడం మరియు సంతుష్టముగా చేయడం ద్వారా పొందేటటువంటి ఆశీర్వాదాల ఖాతా. 3, మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కము ద్వారా బేహద్దు యొక్క నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతాను ఎంతవరకు జమ చేసుకున్నారు అని బాబ్దాదా చూస్తున్నారు. మరి మీరందరూ కూడా ఈ 3 ఖాతాలను చెక్ చేసుకుంటూనే ఉంటారు కదా. ఈ 3 ఖాతాల యొక్క జమ ఎంత ఉంది, జమ ఉందా లేదా అనే దానికి గుర్తు సదా సర్వుల పట్ల స్వయం పట్ల కూడా సంతుష్టత యొక్క స్వరూపం ఉంటుంది. సర్వుల పట్ల శుభ భావన, శుభకామన మరియు సదా స్వయాన్ని సంతోషకరంగా భాగ్యశాలి స్థితిలో అనుభవం చేస్తూ ఉంటారు. కనుక ఖాతాల యొక్క జమాను సూచించే ఈ 2 గుర్తులు స్వయంలో మీకు అనుభవం అవుతున్నాయా? ఇలా చెక్ చేసుకోండి. ఈ సర్వ ఖజానాలను జమా చేసుకునేటటువంటి తాళం చెవి నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ భావము. పరిశీలన చేసుకుంటూ వెళ్ళండి. తాళం చెవి నెంబరు ఏదో మీకు తెలుసా? తాళం చెవి నెంబరు 3 బిందువులు. 1 ఆత్మ బిందువు, 2 తండ్రి కూడా బిందువు, 3వది డ్రామా బిందువు. ఫుల్ స్టాప్. మీ అందరి వద్ద తాళం చెవి అయితే ఉంది కదా. ఖజానాలను తెరిచి చూసుకుంటూ ఉంటారు కదా. ఈ అన్ని ఖజానాలను వృద్ధి చేసుకునేందుకు విధి దృఢత. దృఢత ఉన్నట్లయితే ఏ కార్యంలోనూ ఇది జరుగుతుందా జరగదా అనే డౌట్తో కూడినటువంటి సంకల్పం ఉత్పన్నం అవ్వజాలదు. జరిగే ఉంది, అయ్యే ఉంది, ఇదే దృఢత యొక్క స్థితి. అవుతుందా, జమ అవుతుందా, అవ్వదా, చేయడమైతే చేస్తున్నాము, అవ్వాలి, ఇలాంటి మాటలు అనరు. దృఢత కలిగిన వారు నిశ్చయబుద్ధిగా నిశ్చింతగా ఉంటారు మరియు జరుగుతున్న ప్రతి విషయాన్ని ఇది నిశ్చితము అని అనుభవం చేస్తారు. బాబ్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ఒకవేళ సర్వ ఖజానాల ఖాతాను ఎక్కువలో ఎక్కువ జమ చేసుకోవాలి అంటే మన్మనాభవ అనే మంత్రాన్ని యంత్రముగా చేసుకోండి అని. దీని ద్వారా సదా తండ్రి తోడుగా మరియు సమీపంగా ఉండే అనుభవం చాలా స్వతహాగానే కలుగుతుంది. పాస్ అవ్వాల్సిందే. పాస్ అనే దానికి 3 రూపాలు ఉన్నాయి. 1 సమీపంగా ఉండడము, 2వది ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది, పాస్ హువా, 3వది పాస్ విత్ ఆనర్గా అవ్వడము. ఒకవేళ ఈ 3 రకాల పాస్ ఉంటే మీ అందరికీ రాజ్యాధికారిగా అయ్యేందుకు ఫుల్ పాస్ ఉన్నట్లే, అంటే పూర్తి అనుమతి ఉన్నట్లే. మరి ఫుల్ పాస్ తీసుకున్నారా లేక ఇంకా మీరు తీసుకోవాలా? ఫుల్ పాస్ తీసుకున్నవారు చేతులు ఎత్తండి. తీసుకోవాలి అనేవారు కాదు, ఆల్రెడీ మేము తీసేసుకున్నాము అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మొదటి వరుసలో ఉన్నవారు చేతులు ఎత్తడం లేదు అని బాబ్దాదా అంటున్నారు. మీరు తీసుకోవాలా? ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నారు.
అందుకే చేతులు ఎత్తడం లేదు. కానీ నిశ్చయ బుద్ధి కలవారు తప్పకుండా విజయులుగా ఉండనే ఉంటారు. లేక విజయులుగా అవ్వాలా? ఇప్పుడు సమయం యొక్క పిలుపు, భక్తుల పిలుపు విని మీ మనసు యొక్క పిలుపు ఏమని వస్తుంది? ఇప్పుడిప్పుడే మేము సంపన్నముగా మరియు సమానంగా అవ్వాల్సిందే అని అనుకుంటున్నారా? లేక అవుతాములే, ఆలోచిస్తాములే, చేస్తాములే అని అనుకుంటున్నారా? ఇప్పుడు సమయానుసారంగా ప్రతి సమయము కూడా ఎవరిది పాఠంలో పక్కాగా ఉండాల్సిందే. నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా అని అంగీకరించారు. కనుక ఎవరైతే ప్రియమైన వారిగా ఉంటారో వారి సమానంగా అవ్వడం కష్టం అనిపించదు. బాబ్దాదా చూశారు, స్నేహం యొక్క సబ్జెక్టులో మెజారిటీ పాస్ అయ్యారు. మీ అందరినీ ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు? భలే మీరందరూ విమానంలో కానీ, రైలులో కానీ, బస్సులో కానీ వచ్చారు. కానీ వాస్తవానికి బాబ్దాదా స్నేహము అనే విమానంలో మీరందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఎలాగైతే స్నేహం అనే సబ్జెక్టులో పాస్ అయ్యారో అలా సమానముగా అయ్యే సబ్జెక్టులో కూడా పాస్ విత్ ఆనర్గా అయ్యి చూపించండి. ఇప్పుడు ఈ అద్భుతం చేయండి. ఇష్టమేనా? సమానముగా అవ్వడం ఇష్టమేనా? ఇష్టమే కానీ అవ్వడంలో ఏమైనా కొంత కష్టం ఉందా? సమానముగా అయిపోతే సమాప్తి సమయము ఎదురుగా వచ్చేస్తుంది. కానీ తయారవ్వాల్సిందే అనే ప్రతిజ్ఞ ఏదైతే మీ మనసులో చేసుకుంటారో అది అప్పుడప్పుడు బలహీనంగా అయిపోతుంది, పరీక్షేమో శక్తిశాలిగా అయిపోతుంది. అవ్వాలని అందరూ కోరుకుంటారు, కానీ కోరుకునేది ఒకటి అయితే ప్రాక్టికల్లో మరొకటి జరిగిపోతుంది. ప్రతిజ్ఞ అయితే చేస్తారు, కానీ దానిలో దృఢత యొక్క లోపం వచ్చేస్తుంది. సమానత దూరమైపోతుంది, సమస్యేమో ప్రబలమైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. బాబ్దాదాకు ఒక విషయం పైన చాలా నవ్వొస్తుంది. అదే విషయము, అవ్వడానికేమో మీరు మహావీరులు, శాస్త్రాలలో హనుమంతుడిని మహావీరుడు అని కూడా అంటారు, కానీ తోకను కూడా చూపించారు. నేను అనే భావనకు గుర్తుగానే ఈ తోకను చూపించారు. ఎప్పటి వరకు మహావీరులు ఈ తోకను కాల్చేయరో అప్పటి వరకు లంక అంటే ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వదు. కనుక ఇప్పుడు ఈ నేను అనే తోకను కాల్చేయండి. అప్పుడే సమాప్తి సమయానికి వచ్చేస్తుంది, అంటే సమీపానికి వచ్చేస్తుంది. కాల్చేందుకు జ్వాలాముఖి తపస్సు కావాలి, సాధారణమైనటువంటి స్మృతి సరిపోదు అంటున్నారు బాబా. జ్వాలాముఖి స్మృతి యొక్క అవసరం ఉంది, అందుకే జ్వాలాదేవి యొక్క స్మృతి చిహ్నం కూడా ఉంది. శక్తిశాలి స్మృతి చేయాలి. మరి ఏం చేయాలో విన్నారా? సమానముగా అవ్వాల్సిందే, సమాప్తిని సమీపానికి తీసుకుని రావాల్సిందే. ఈ ఒకే ధ్వని ఇప్పుడు మీ మనసులో మురుగుతూ ఉండాలి. సంగమయుగం చాలా బాగుంది కదా, మరి ఇది ఎందుకు సమాప్తి అవ్వాలి అని మీరు అడగవచ్చు. కానీ మీరు తండ్రి సమానముగా దయాళు, కృపాళు, దయాహృదయ ఆత్మలు. కనుక ఓ దయాహృదయ ఆత్మలు, ఈ రోజుల్లోని దుఃఖీ ఆత్మలు మరియు భక్తాత్మలపైన దయను చూపించండి. దయా హృదయులుగా అవ్వండి. దుఃఖము పెరిగిపోతూ ఉంది, దుఃఖితులపైన దయ చూపించి వారిని ముక్తిధామానికి పంపించండి. కేవలం వాచా సేవ చేయడం కాదు, కానీ ఇప్పుడు మనస మరియు వాచా సేవ ఒకేసారి తోడుగా జరగాలి. ఒకే సమయంలో రెండు సేవలు తోడుగా జరగాలి. సేవ చేసే అవకాశం లభించాలి అని ఆలోచించకండి. నడుస్తూ తిరుగుతూ మీ ముఖము మరియు నడవడిక ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. మీ ముఖము తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, మీ నడవడిక తండ్రిని ప్రత్యక్షం చేయాలి. కనుక ఇలాంటి
సదా సేవాధారి భవ అని బాబా పిల్లలకు వరదానం ఇస్తున్నారు. బాబ్దాదా ఎదురుగా స్థూల రూపములో అయితే మీరందరూ కూర్చుని ఉన్నారు, కానీ సూక్ష్మ రూపంతో నలువైపులా ఉన్న పిల్లలందరూ బాబ్దాదా హృదయంలో ఉన్నారు. చూస్తూ కూడా ఉన్నారు, వింటూ కూడా ఉన్నారు. దేశ విదేశాల్లోని చాలామంది పిల్లలు ఈమెయిల్ ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ప్రియ స్మృతులను పంపించారు. అందరి పేరు సహితంగా బాబ్దాదాకు మీ స్మృతులు లభించాయి. బాబ్దాదా పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ లోపల మనస్సులోనే వాహు పిల్లలు వాహ్ అనే పాటను పాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సమయంలో స్మృతి ఎమర్జ్ రూపంలో ఉంటుంది. ఫలానా వారు స్మృతిని పంపించారు, ఫలానా వారు స్మృతిని పంపించారు అనే సందేశీకి అందరూ వేరువేరుగా చెప్తారు. బాబా అంటున్నారు, మీరు ఎప్పుడైతే సంకల్పం చేశారో అప్పుడే బాబా వద్దకు చేరుకుంటుంది. సాధనాల ద్వారా అయితే కొంచెం లేటుగా చేరుకుంటుంది. కానీ స్నేహంతో చేసే సంకల్పము సాధనాల కంటే కూడా ముందుగానే చేరుకుంటుంది. సరేనా? చాలామందికి స్మృతి లభించింది కదా, మంచిది. ఎవరైతే మొట్టమొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి. వీరు సేవలో కూడా మొదటిసారి వచ్చారు. బాబ్దాదా అంటున్నారు, భలే రండి, ఇది మీరు వచ్చే సీజన్. ఇది ఇప్పుడు ఇండోర్ జోన్ వాళ్ళతో బాబ్దాదా మాట్లాడుతూ ఉన్నారు. అందరి చేతిలో మేరా బాబా అని వ్రాసి ఉన్న హృదయాకారం ఉంది. చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు, కానీ హృదయాన్ని కూడా ఊపండి. కేవలం సదా గుర్తుంచుకోండి, మేరా బాబా అనేది మర్చిపోకండి. మంచి అవకాశం తీసుకున్నారు. ధైర్యం ఉంచిన వారికి బాబ్దాదా 16 రెట్ల సహయోగం ఇస్తారు అని బాబ్దాదా సదా చెప్తూనే ఉంటారు కదా. మరి ధైర్యం ఉంచుకున్నారు కదా, మంచిది. ఇది ఇండోర్ జోన్ కదా. ఇండోర్ జోన్ అనేది సాకార బాబా యొక్క చివరి స్మృతి యొక్క స్థానము. అందరూ చాలా సంతోషిస్తున్నారు కదా. గోల్డెన్ లాటరీ లభించింది. జోన్కు సేవ లభించడం ద్వారా సేవాదారులందరికీ అనుమతి లభిస్తుంది. ఎంతమందిని తీసుకుని రండి అనే సంఖ్య కూడా ఇస్తారు. కనుక చూడండి, ఇప్పుడు ఎంతమంది వచ్చేసారు. ఎంతమందిని తీసుకొస్తారో తీసుకురండి అనే అనుమతి లభించడం కూడా ప్రతి జోన్ వారికి మంచి అవకాశం కదా. తద్వారా అనేక మందికి సేవ యొక్క భాగ్యం లభిస్తుంది. కనుక మీ అందరిది కొంత సమయంలోనే ఎంత పెద్ద పుణ్యఖాత జమ అయిపోయింది. యజ్ఞ సేవను హృదయపూర్వకంగా చేయడము అనగా తమ పుణ్యఖాతాను తీవ్ర వేగంతో పెంచుకోవడం. ఎందుకంటే సంకల్పము, సమయము మరియు శరీరము మూడింటిని సఫలం చేసుకున్నారు. సంకల్పం నడిచిన యజ్ఞ సేవ గురించి నడుస్తుంది. సమయము కూడా యజ్ఞ సేవలో గడిచింది. శరీరాన్ని కూడా యజ్ఞ సేవలో అర్పణ చేశారు. మరిది సేవనా లేక మేవానా? దీని ప్రత్యక్ష ఫలంగా యజ్ఞ సేవ చేస్తున్నప్పుడు ఎవరి వద్దకైనా ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చిందా? ఎవరి వద్దకైనా వచ్చిందా? సంతోషంగా ఉన్నారు, సంతోషాన్ని పంచిపెట్టారు. కనుక ఇక్కడ ఏదైతే గోల్డెన్ అనుభవాన్ని చేశారో దీనిని అక్కడ కూడా ఎమర్జ్ చేసుకుని పెంచుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా మాయా సంకల్పం వచ్చినట్లయితే మనస్సు అనే విమానము ద్వారా శాంతివనానికి చేరుకోండి. మనస్సు అనే విమానం అయితే అందరి వద్ద ఉంది కదా. బాబ్దాదా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి శ్రేష్ఠ మనస్సు అనే విమానాన్ని జన్మ యొక్క బహుమతిగా ఇచ్చేశారు. ఈ విమానంలో ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. దీనిని స్టార్ట్ చేయాలి అంటే మేరా బాబా అనండి చాలు. మరి విమానం నడపడం వస్తుంది కదా. కనుక ఎప్పుడు ఏమి జరిగినా మధువనానికి వచ్చేయండి. భక్తి మార్గంలో 4 ధామాల యాత్ర చేసేవారు
స్వయాన్ని చాలా భాగ్యశాలులుగా భావిస్తూ ఉంటారు. అలాగే మధువనంలో కూడా 4 ధామాలు ఉన్నాయి. 4 ధామాల యాత్ర చేశారా? పాండవ భవన్లో 4 ధామాలు ఉన్నాయి కదా. వచ్చిన వారందరూ పాండవ భవనానికైతే వెళ్తారు. ఒకటి శాంతి స్తంభము, ఇది మహాధామము. 2 బాబ్దాదా గది, ఇది స్నేహం అనే ధామము. 3వది కుటీరము, ఇది స్నేహ మిలనము యొక్క ధామము. 4 హిస్టరీ హాలు. మీరందరూ 4 ధామాల యాత్ర చేశారా? అయితే మహాన్ భాగ్యశాలురుగా అయిపోయినట్లే. ఇప్పుడిక ఏదో ఒక ధామాన్ని గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఉదాసీనంగా అయిపోయారు అనుకోండి, ఆత్మిక సంభాషణ చేసేందుకు కుటీరానికి వచ్చేయండి. శక్తిశాలిగా అయ్యే అవసరం ఉంటే శాంతి స్తంభం వద్దకు చేరుకోండి. వ్యర్థ సంకల్పాలు చాలా తీవ్రంగా, చాలా వేగంగా ఉంటే హిస్టరీ హాల్లోకి చేరుకోండి. సమానంగా అవ్వాలి అనే దృఢ సంకల్పం ఉత్పన్నమైతే బాబ్దాదా గదిలోకి వచ్చి కూర్చోండి. మంచిది. అందరూ గోల్డెన్ అవకాశాన్ని తీసుకున్నారు. కానీ అక్కడ ఉంటూ కూడా సదా గోల్డెన్ అవకాశాన్ని తీసుకుంటూ ఉండండి. మంచిది. మంచి ధైర్యవంతులు. క్యాడ్ గ్రూపు అంటే హృదయము కలవారు, గుండె డాక్టర్లు కూర్చుని ఉన్నారు. అందరూ కలిసి చాలా మంచి కాన్ఫరెన్స్ చేశారు. పరస్పరం మీటింగ్ కూడా చేశారు. అంతేకాక ఈ కార్యం జరగాలి అనే కోరిక ప్రెసిడెంట్కు కూడా ఉంది కనుక వారి కోరిక అనుసారముగా దానిని కూడా కలుపుకొని ముందుకు వెళ్తూ ఉండండి. అంతేకాదు, బ్రాహ్మణుల మీటింగ్లో కూడా మీ ప్రోగ్రాం యొక్క సమాచారాన్ని వినిపించి సలహాలు తీసుకున్నట్లయితే సర్వ బ్రాహ్మణుల సలహాల ద్వారా ఇంకా శక్తి నిండుతూ ఉంటుంది. ఇకపోతే కార్యం బాగుంది, చేస్తూ ఉండండి, వ్యాపింపచేస్తూ ఉండండి. భారతదేశ విశేషతను ప్రత్యక్షం చేస్తూ ఉండండి. బాగా శ్రమ చేస్తున్నారు, ప్రోగ్రాం కూడా చేశారు, విశాల హృదయాన్ని కూడా చూపించారు అని ఈ విధంగా బాబ్దాదా క్యాడ్ గ్రూప్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. డబుల్ విదేశీ సోదరి సోదరులతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ప్రతి టన్నులో విదేశీయులు రావడం ద్వారా ఈ సంఘటనకు రెట్టింపు శోభ వస్తుంది. డబుల్ విదేశీయులను చూసి అందరికీ ఉల్లాసం కూడా వస్తుంది. డబల్ విదేశీయులందరూ డబల్ ఉమంగ ఉత్సాహాలతో ముందుకు ఎగురుతూ ఉన్నారు. నడవడం లేదు, ఎగురుతున్నారు. ఇలాగే ఉన్నారు కదా. ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే సదా ఎగిరేవారిగా ఉన్నారో వారు చేతులెత్తండి. మామూలుగా విమానములు వస్తే ఎగురుతూనే కదా రావాలి. కనుక ఎగిరే అభ్యాసం అయితే మీకు ఉండనే ఉంది. అది శరీరంతో ఎగిరేది, ఇది మనస్సుతో ఎగిరేది. ధైర్యం కూడా బాగా ఉంచుకున్నారు. చూడండి, బాబ్దాదా మూలల నుండి తన పిల్లలను వెతికారు కదా. చెప్పేందుకు మాత్రమే డబల్ విదేశీయులు, కానీ వాస్తవానికి భారతవాసీయులే. రాజ్యం కూడా ఎక్కడ చెయ్యాలి? భారతదేశంలోనే కదా. కానీ సేవార్థంగా 5 ఖండాలలోకి చేరుకున్నారు. 5 ఖండాలలో భిన్న భిన్న స్థానాలలో సేవ కూడా చాలా మంచి ఉమంగ ఉత్సాహాలతో చేస్తున్నారు. విఘ్న వినాశకులు కదా. ఏదైనా విఘ్నం వచ్చినట్లయితే ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఏమవుతుంది అని భయపడే వాళ్ళైతే కాదు కదా. ఏదైతే జరుగుతుందో అందులో మన ధైర్యాన్ని ఇంకా పెంచే సాధనం ఉంది. అది భయపెట్టే సాధనము కాదు, మన ఉమంగ ఉత్సాహాలను పెంచేటటువంటి సాధనము. ఇలా పక్కాగా ఉన్నారు కదా, లేక కొంచెం కచ్చాగా ఉన్నారా? కచ్చా అనే మాట అంత మంచిగా అనిపించదు. పక్కాగా ఉన్నారు, పక్కాగా ఉంటారు, పక్కాగా అయి తోడుగానే వెళ్తారు. మంచిది. జానకి దాది ఆస్ట్రేలియాలో చక్కర వేసి వచ్చారు. వారు చాలా స్మృతులను ఇచ్చారు. బాబ్దాదా వద్దకు ఈమెయిల్ ద్వారా కూడా సందేశాలు వచ్చాయి.
బాధ్యత చూస్తున్నారు. ఈ రోజుల్లో పెద్ద ప్రోగ్రాములు కూడా అవి జరిగిపోయే ఉన్నాయి, అన్నంత సహజంగా జరిగిపోతున్నాయి. అందరూ నేర్చుకుంటున్నారు. సేవా సాధనాలను కార్యములు ఉపయోగించే మంచి అభ్యాసం అయిపోయింది. బాబ్దాదాకు ఆస్ట్రేలియా నెంబర్ 1గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు యూకే నెంబరు కొంచెం ముందుకు వెళ్తుంది. మొట్టమొదట ఆస్ట్రేలియా నెంబర్ 1 తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1గా అవ్వాల్సిందే. యూకే 2వ నెంబర్గా ఏమీ అవ్వదు, అది కూడా నెంబర్ 1గానే ఉంటుంది అని బాబ్దాదా అంటున్నారు. ఆస్ట్రేలియా యొక్క పాత పిల్లలు బాబ్దాదాకు గుర్తున్నారు. బాబ్దాదాకు ముద్దు బిడ్డ అయిన నిర్మల్ ఆశ్రమ్, మీరందరూ అయితే నిర్మలా దీది అని అంటారు. కానీ బాబ్దాదా ప్రారంభం నుండి కూడా వారికి నిర్మల్ ఆశ్రమ్ అనే టైటిల్ ఇచ్చారు. ఆ ఆశ్రమంలో అనేక మంది ఆశ్రయాన్ని తీసుకుని తండ్రి వారిగా అయ్యారు, అవుతున్నారు, మరియు అవుతూనే ఉంటారు. కనుక ఒక్కొక్క ఆస్ట్రేలియా నివాసికి విశేషమైనటువంటి స్మృతిని ఇస్తున్నాము. ఇక్కడ ఎదురుగా కూర్చున్న వారు ఆస్ట్రేలియా వారే కదా. ఆస్ట్రేలియా నుండి వచ్చిన వారు లేవండి, చాలా మంచిది. వీరికి చాలా ఉమంగ ఉత్సాహాలు వస్తున్నాయి. విశ్వసేవ కోసం చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాబ్దాదా సహయోగం ఉంది, అంతేకాక సఫలత కూడా ఉండనే ఉంది. ఇప్పుడు ఏ దృఢ సంకల్పం చేస్తున్నారు? ఇప్పుడు సఫలత మా జన్మసిద్ధ అధికారము అనే దృఢ సంకల్పంలో అందరూ కూర్చోండి. విజయము మా కంఠహారము. ఈ నిశ్చయము మరియు ఆత్మిక నశాలో అనుభవీ స్వరూపంగా అయ్యి కూర్చోండి. అచ్చా, బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నలువైపులా ఉన్న చింతల నుండి దూరంగా ఉండే నిశ్చింత చక్రవర్తులకు, సదా దుఃఖరహిత పురానికి చక్రవర్తులము అనే స్వరూపములో స్థితమై ఉండే పిల్లలకు, సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిల్లలందరికీ, సదా ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళ కలిగిన పిల్లలకు, సదా సమాప్తిని సమీపానికి తీసుకుని వచ్చే బాబ్దాదా సమాన పిల్లలకు, బాబ్దాదాల వారి ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు, వరదాత యొక్క వరదానాలు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: స్వయములోని సర్వ బలహీనతలను దానము యొక్క విధి ద్వారా సమాప్తం చేసుకునే దాత విధాత భవ. సారాంశము: భక్తిలో ఎలాంటి నియమం ఉంది అంటే, ఏదైనా వస్తువు లోటుగా ఉంది అనుకోండి, మీరు దానం చేయండి అని చెప్తారు. దానం చేయడం ద్వారా ఇవ్వడమే తీసుకోవడముగా అయిపోతుంది. కనుక ఏదైనా బలహీనతను సమాప్తం చేసేందుకు దాత మరియు విధాతగా అవ్వండి. ఒకవేళ మీరు ఇతరులకు తండ్రి ఖజానాను ఇచ్చేందుకు నిమిత్త సహాయకులుగా అయితే, బలహీనతలు అనేవి స్వతహాగానే దూరం అయిపోతాయి. మీ దాత మరియు విధాత తనం యొక్క శక్తిశాలి సంస్కారాన్ని మధ్య చేసుకుంటే, బలహీన సంస్కారము స్వతహాగానే సమాప్తం అయిపోతుంది. స్లోగన్: మీ శ్రేష్ట భాగ్యం యొక్క గుణగానం చేస్తూ ఉండండి, అంతేకాని బలహీనతలను మాత్రం గుణగానం చేయకండి. అవ్యక్త సూచన: ఎవరిపైన ప్రేమ ఉంటుందో వారికి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అదే చేయడం జరుగుతుంది. పిల్లలు అప్సెట్ అవ్వడం తండ్రికి అంత మంచిగా అనిపించదు. కనుక ఎప్పుడు కూడా ఏం చెయ్యాలి, విషయమే అలాంటిది కదా, అందుకే అప్సెట్ అయిపోయాము ఇలా అనకండి. ఒకవేళ అప్సెట్ చేసే విషయం వచ్చినా కానీ మీరు మాత్రం అప్సెట్ స్థితిలోకి రాకండి. హృదయం నుండి బాబాని అనండి మరియు అదే ప్రేమలో ఇమిడిపోండి.
అచ్చా. ఓం శాంతి.